హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మన కునాఫా రెసిపీని అయితే నేర్చేసుకుందాం రండి. ఇదైతే మా మదర్ అయితే రెడీ చేశారనమాట. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెజల్ అయితే పెట్టుకొని దాంట్లో స్మాష్ చేసుకున్న సేమియా అయితే వేసుకొని గీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకో స్టవ్ మీద అయితే మిల్క్ అయితే పెట్టేసుకోవాలి కాగబెట్టుకునేదానికి. అయితే సేమియా అయితే బాగా రోస్ట్ అయ్యేటట్టుగా బాగా కలుపుకుంటూ ఉన్నప్పుడు మిల్క్ పౌడర్ని అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకో స్టవ్ మీద అయితే పెట్టాం కదా, దాంట్లో కూడా మిల్క్ పౌడర్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఆ మిల్క్లో పోసేసుకొని ఇదైతే మిల్క్ క్రీమ్ అని వస్తుందండి, స్వీట్నెస్ యాడ్ చేసేదానికి. దాంట్లో మిక్సీ జార్లో వచ్చేసేసుకొని ఆ మిల్క్లో కలిపేసుకోవాలి. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. ఈ సేమియా అయితే బాగా రోస్ట్ అయిపోయింది. ఆఫ్ చేసుకున్నారైతే ఒక విజిల్స్ అయితే తీసుకోవాలి. 3 సిల్వర్ విజిల్స్ ఉంటాయి కదా, ఓవెన్ బేక్ చేస్తామే అలాంటివి తీసేసుకొని గీ అప్లై చేసుకొని ఒక్కో దానికి సేమియా అయితే వేసుకొని బాగా గ్లాస్తో అయితే బాగా ఒత్తుకునేది షేప్ రావాలి కదండి మనకు కునాఫా అంటే. పిక్లు చూపించినట్టుగా ఆ షేప్ కోసం అయితే బాగా అదుముకోవాలి. అదుముకున్న తర్వాత అయితే ఇందాక పక్కన ఇంకో స్టవ్ మీద అయితే మిల్క్ క్రీమ్ అయితే రెడీ చేసాము కదా, ఆ రెడీ చేసిన మిల్క్ క్రీమ్ అయితే అదైతే ఒక 3 స్పూన్స్ అయితే బాగా వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత అయితే దాని మీద కూడా అయితే సేమియా వేసేసుకోవాలి. సేమియా అయితే బాగా ఇచ్చేసుకున్న తర్వాత సిల్వర్ కవర్ అయితే ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోవాలి అనమాట. ఫోల్డ్ చేసి పెట్టేసుకున్న తర్వాత అయితే ఒక 1.5 అవర్ 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. ఫ్రీజర్లో పెట్టేసుకున్న తర్వాత తీసేసి ప్లేట్ పెట్టుకొని దాని మీద అయితే బౌల్ని వేసి బాగా కొంచెం తడితే బాగా షేప్ అయితే వచ్చేస్తుంది. దాని మీద షుగర్ సిరప్ అయితే వేసుకోవాలి. షుగర్ సిరప్ వేసేసుకున్న తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని గార్నిషింగ్కి కట్ చేసేసుకుంటే ఎమ్మీగా ఉండే కునాఫా రెడీ. మీరు కూడా ట్రై చేయండి.